ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫాల్స్ ఎలా రెడీ చేసుకోవాలి ఇంట్లోనే అని. ఫాల్స్ ఎలా రెడీ చేసుకోవాలి, అది కూడా మనం బయట తీసుకొచ్చుకోకుండా. అంటే ఖాళీ టైంలో మనం ఇలా 2 మీటర్ క్లాత్, లైనింగ్ క్లాత్ని తీసుకొచ్చుకుంటాం కదా, ఈ డ్రెస్సుల కిందకి ఫ్రెండ్స్ ఆ క్లాత్ 2 మీటర్లు తెచ్చుకుంటే మనకి ఫాల్స్ అనేది రెడీ అయిపోతాయండి. ఫ్రెండ్స్, ఒక ఒక రెండు మీటర్ల క్లాత్, 4 మీటర్ల క్లాత్కి ఎన్ని ఫాల్స్ వస్తాయి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. అది కూడా ఇంట్లోనే ఈజీగా మనం రెడీ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దానికోసం నేను బయట నుంచి ఒక ఫాల్ అయితే తెప్పించానండి. చూడండి, ఈ ఫాల్తో మార్కింగ్ చేసుకొని నేను ఇప్పుడు దీన్ని చూపించాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, చూడడమే కాదు, కొంచెం లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను కనీసం ఒక 50 అయినా లైక్స్ వస్తాయని ఆశిస్తూ ఉన్నాను. నా టార్గెట్లో ఒక 50 అయినా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, 50 కదండి, చేసేస్తే పోతుంది కదా. ఫ్రెండ్స్, మీరు అలా లైక్ చేయడం వలన నాకు ఎంతో యూజ్గా ఉంటుందండి. నా వీడియో కూడా ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చితే ఈ వీడియోని కూడా 10 మందికి షేర్ చేయండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, చూడండి, నేను రెడీమేడ్ ఫాల్స్ని అయితే తీసుకొచ్చానండి. ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటూ చూడండి ఎన్ని ఫాల్స్ వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు నేను క్లారిటీగా చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, ఈ ఎక్స్ట్రా గీతలు ఎందుకు పెట్టానంటే అటు ఇటు సైడు ఇలా మలిసి ఒక స్టిచ్ అయితే వేస్తామండి. ఆ స్టిచ్చింగ్ కోసమని అటు పావించు ఇటు పావించు తీసాను. చూడండి, ఇప్పుడు మార్కింగ్ అయితే ఆ లైన్స్ ప్రకారంగా మనం మార్కింగ్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఇంకా ఇలా తయారు చేసి మనం బయట కూడా కస్టమర్లు ఎవరైనా అంటే ఫాల్స్ టైలర్స్ వస్తారు కదా, ఫాల్స్ లేవని, అలా మనం రెడీ చేసి మనీ కూడా చేసుకోవచ్చు. ఖాళీ టైంలో మనకి చాలా ఈజీ అండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ మనకి 5 ఫాల్స్ వచ్చాయి. నేను 5 10 ఫోల్డింగ్ అయితే చేశానండి. చూడండి, 1 2 3 4 5. ఈ 5లో మనకి 10 ఫాల్స్ అయితే వస్తాయి. అంటే డబుల్ ఫోల్డింగ్ మనం చేసాం కాబట్టి. చూద్దాం.
మనకి ఫాల్ వచ్చేసి 2 మీటర్లే ఉంటుందండి. ఆ 2 మీటర్లు మనం క్లాత్ అయితే తెచ్చుకోవచ్చు. ఒక క్లాత్లో 10 ఫాల్స్ అయితే ఈజీగా రెడీ అవుతాయండి. ఈ 10 ఫాల్స్ని మనం కస్టమర్కి స్టిచ్చింగ్ చేసి మనీ అయితే చేసుకోవచ్చు. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో ఇలా మనకి 10 ఫాల్స్ అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు 10 ఉన్నాయా లేదా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, ఇవి 2 ఫాల్స్ అయితే రెడీ అయ్యాయి. చెప్పాను కదా, ఒకదానికి వచ్చి 2 ఉంటాయండి. ఫ్రెండ్స్ చూడండి, దీనికి కూడా 2 ఫాల్స్ ఉంటాయి. చూపిస్తాను. చూడండి, దీనికి కూడా 2 ఫాల్స్ అయితే ఉన్నాయి. అంటే మనం 2 ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఒక్కొక్క దానికి 2 ఫాల్స్ అయితే ఉంటాయండి. చూడండి, ఈ 2, ఇవి 2, ఇవి 2, ఇవి 2 అంటే 5 రోళ్ళు 10 ఫాల్స్ అయితే ఈజీగా మనం రెడీ అయితే చేసుకున్నాము. ఫ్రెండ్స్ దీనికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనకి తెలియకపోతే యూట్యూబ్లలో చాలా వీడియోస్ ఫాల్స్ ఎలా రెడీ చేసుకోవాలని కూడా ఉంటాయి. దాన్ని కూడా సెర్చ్ చేసి మీరు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఖాళీ టైంలో అంటే గిరాకీ లేని టైంలో ఇలా చేసి పెట్టుకున్నట్లయితే కొంత అమౌంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది నేను వాటిని ఎలా స్టిచ్చింగ్ చేసి చూపిస్తానో అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫాలు కటింగ్ అనేది మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్. ఫాలు స్టిచ్చింగ్ ఎలాగో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వచ్చేసి మనం పెద్ద సైజు కుట్టు అనేది పెట్టుకోవాలి. నేను పెద్ద సైజు కుట్టు అనేది పెట్టేశాను. ఫ్రెండ్స్ చూడండి, ఒకటే ఫోల్డింగ్ ఇలా ఒక చిన్న సన్నగా ఫోల్డింగ్ చేస్తూ ఇలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఒక్కటే సైడ్ అంటే ఒకటే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫాలు అనేది రెడీ అవుతుంది. మనం ఖర్చులతో కలిపి కటింగ్ అయితే చేసాము. అంటే ఫోల్డింగ్లో పోతుంది కాబట్టి నేను ఫోల్డింగ్ తోటే కటింగ్ అయితే చేశాను.
సైడ్ అయితే మనం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా సన్నగా అంచు మాత్రమే ఇలా సన్నగా కనబడనట్టు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే పెద్ద స్టిచ్ అనేది పెట్టానండి. పెద్ద స్టిచ్ అనేది పెట్టేసి పెద్ద కుట్టు వేసాను. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఫోల్డింగ్ కూడా ఎంతో టైం పట్టదు. చూడండి, ఇలా మనం 2 లేయర్లుగా మనం ఫోల్డింగ్ అయితే చేసాము. చూడండి, ఇప్పుడు నేను మరొక ఫోల్డింగ్ చూడండి. ఇంతే ఇంతే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్సే. దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం 2 మీటర్ల క్లాత్ అనేది మనం తెచ్చిపెట్టుకుంటే చాలు. అంటే ఏ కలర్కి ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా, అంటే మ్యాచింగ్ సెంటర్లో ఏ శారీ కలర్ ఆ శారీకే మ్యాచింగ్ అయ్యేలాగా ఫాల్ అయితే స్టిచ్ చేసి ఉంటాయి కదా. అలాగే మనం కూడా ఇలా 2 మీటర్లు తెచ్చి పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క లైనింగ్కి వచ్చేసి మనకి 10 ఫాల్స్ అయితే రెడీ అవుతాయి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను స్టిచ్ చేసి పెట్టుకున్న ఫాల్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడే స్టిచ్ చేశానండి. చూడండి, ఇదొకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చూసారు కదా ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా అంటే ఉపయోగపడే టిప్ అండి. అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను ఇలా చేశాను. ఫ్రెండ్స్, ఇంకా నా వీడియో అర్థం కాకపోతే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది 2 మీటర్ల క్లాత్కి నేను 10 ఫాల్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి, ఇంకొక 2 మీటర్లకి నేను ఇంకొక 10 ఫాల్స్ స్టిచ్చింగ్ చేశానండి. చూడండి, బ్లూ కలర్ స్కై బ్లూ కూడా 10 ఫాల్స్ అయితే వచ్చాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫ్రెండ్స్, చూసారు కదా, 10 వచ్చేసాయి. ఇవి 2 కూడా మనం అంటే మనం 10 కలర్స్, అంటే మనము 10 సారీస్కి అయితే ఇవి వేయచ్చు. అంటే 10 సారీస్, మనకి 10 సారీస్ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే 10 ఫాల్స్ మనం ఒకే లైనింగ్లో కటింగ్ అయితే చేసాము, ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేసాము. ఫ్రెండ్స్, దీన్ని అటు ఇటు కదిలాడకుండా మనం ఫ్రెండ్స్
ఒక ఎలాస్టిక్ రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ పెట్టేసి వీటి మీద కొంచెం ఇలా ఇలా అతికినట్టు, అంటే దీని మీద కొంచెం బరువులాగా ఇలా పెట్టేసి ఉంచితే మనకి ఐరన్ కూడా చేయని అవసరం లేదండి. నీట్గా ఫోల్డింగ్ అయితే ఇలా ఉంటాయి. చూడండి 10 పాల్స్ నేను ఇప్పుడు రెడీ అయితే చేశాను. 10 పాల్స్ అండి. ఇంతే ఫ్రెండ్స్, ఫాల్ స్టిచ్చింగ్ కటింగు. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చితే ఫ్రెండ్స్ నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. చూసారు కదా, ఇంతేనండి. ప్లానింగ్తో, అంటే మనం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉపయోగించి ఇలాంటి ఒక చిన్న ఐడియాలతోటి ఇలా మనకు యూజ్ అయ్యేలాగా మనం చేసుకోవచ్చు. మనకే కాదండి, ఇలాగ కొంతమందికి చెప్పినట్లు ఉంటుంది. అందుకే మీకు తెలియపరచడానికి ఈ చిన్న వీడియో అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ధన్యవాదాలు.